Hey, hi guys. Welcome to day 15 Top 100 Basic Java Programs. టుడే మనం ఈరోజు ఫిబొనాసీ సిరీస్ ఎలా కోడ్ రాయాలని తెలుసుకున్నాం. అలాగే వాట్ ఆర్ ద ఫిబొనాసీ నంబర్స్ అనేది తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ ఫిబొనాసీ సిరీస్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఇనిషియల్గా 0 1 అనేది ఉంటుంది. ఓకే, ఇనిషియల్లీ మనం 0 1 అనేది తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే నంబర్స్ అన్ని ఆ సిరీస్లో వచ్చే నంబర్స్ అన్నీ ముందు ప్రీవియస్ నెంబర్స్ సమ్ అయితే ఫస్ట్ 2 నెంబర్స్ సమ్. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 0 + 1 ఏంటి 1. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ డిజిట్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ప్రీవియస్ 2 నెంబర్స్ యొక్క సమ్ దగ్గర 1 + 1 2. ఓకే, 2 నెక్స్ట్ 2 + 1 3. నెక్స్ట్ 3 + 2 5. ఓకే, నెక్స్ట్ 5 + 3 8. ఓకే, 8 + 5 30. లైక్ దిస్ అంటే ఏంటంటే ప్రీవియస్ నెంబర్స్ యొక్క ఫస్ట్ 2 నెంబర్స్ సమ్ చేస్తే వచ్చేది అది. ఇప్పుడు మనకి నెక్స్ట్ రావాలనుకో, నెక్స్ట్ ప్రీవియస్గా ఉన్న 2 నెంబర్స్ని సమ్ చేస్తే చాలు. 13 + 8 20. లైక్ దిస్ పొద్దునే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే కండిషన్, ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకో. A = 0. ఓకే, నెక్స్ట్ B = 1. ఇది ఇనిషియల్గా మనం ప్రింట్ చేయాలి. దాని తర్వాత వచ్చే నెంబర్స్ అన్నీ ఎలా ఉంటుందంటే యాడ్ చేసామనుకో, A + B యాడ్ చేసామనుకో, A + B యాడ్ చేస్తే ఏమవుతుంది 1 0 + 1 1. ఓకే, దీన్ని మళ్ళీ మనం ఏందానికి అసైన్ చేస్తామంటే ఇది కనీసం ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంది. ఓకే, అప్పుడు C = 1 అయిందా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇక్కడ A ఉంది. ఓకే, ఇక్కడ B ఉంది. దాని తర్వాత ఏమవుతుంది, A అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, B అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, C అనేది ఇక్కడ పోతుంది. అంటే ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ AB వాల్యూని ఇంటర్చేంజ్ చేస్తాం. ఫస్ట్ ఏమైంది B = A అయింది. ఓకేనా, B = C అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతిసారి స్వాప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు, ఏ అనేది మారుతా పోతుంది, బి అనేది మారుతా పోతుంది కదా. దానికోసం ఏం చేస్తామంటే ఏకి బిని అసైన్ చేద్దాం. A = B. ఎందుకు ఇక్కడ చూడు, బి వాల్యూ 1, ఇక్కడ ఏకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ బి అనేది సి, బి వాల్యూ ఏమైందంటే సి అయింది. ఇక్కడ చూడొచ్చు ఇది ఎలా వచ్చింది. థర్డ్ నెంబర్ అనేది ఫస్ట్ A = 0 తీసుకున్నాం, B = 1 తీసుకున్నాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఈ నెంబర్ ఎలా వస్తుందంటే ప్రీవియస్ నెంబర్స్ రెండింటిని సమ్ చేస్తే వచ్చేది సి. సో ఇది ఫస్ట్ ఇటరేషన్లో ఏబిసి వాల్యూస్ ఇవి. నెక్స్ట్ ఏమవుతుంది, బిని ముందుకు తీసుకురావాలి, సిని ముందుకు తీసుకురావాలి, ఏని ముందుకు తీసుకురావాలి, 1 స్టెప్. అందుకు ఏం చేసామంటే A = B అన్నాం. ఓకేనా, నెక్స్ట్ B = సి, నెక్స్ట్ C = ఏంటి A + B. ఇలా పోతూనే ఉంటుంది అంటే ఎంతవరకు అంటే లాస్ట్ నెంబర్ వరకు. దీనికి ఎలా కోడ్ రాస్తావు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. అదేంటంటే ఫస్ట్ ప్రింట్ చేయాలి నా రెండింటిని. ఇంట్ A = 0, ఇంట్ B = 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎలా, ఫస్ట్ మనకి 0 1 అనేది కావాలి. దీని తర్వాతే మనం సమ్ చేసుకుంటూ పోతాం. దానికోసం ఆ రెండింటి ప్రింట్ చేయాలి. A+. ఓకే, ఏం చేసాం ఇక్కడ మనం 0ని 1ని ప్రింట్ చేసేసాం, ఇంకేం లేదు. నెక్స్ట్ ఏంటి, అంటిల్ వాడు ఎంతవరకు ఇస్తే అంతవరకు. ఇక్కడ ఇంట్ n అనేది తీసుకున్నాం. ఇంట్ n = మనకి 10 వరకు కావాలి. ఫస్ట్ 10s అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 10 ఫిబొనాసీ నెంబర్స్ కావాలి మనకి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్రెడీ 2 ప్రింట్ చేసేసినాం 0 1 అనేది. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎంతవరకు IN వరకు. ఫర్ I = 2 n I++. ఎందుకు నేను ఇక్కడ I = 2 చేస్తున్నాను అంటే ఆల్రెడీ మనం 0 1 ప్రింట్ చేసేసినాం. ఇంకా రావాల్సిన ఏంటంటే 8 నెంబర్స్ దానికోసం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్, నెక్స్ట్ ఏంటి, ఏని ఇక్కడ చూడు. ఫస్ట్ ఇనిషియల్గా ఏముంటుందంటే ఇది ఏ ఇది బి. ఇప్పుడు ఏం చేశాను నేను, ఏ వాల్యూని బి వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసేసాను. ఓకేనా, ఏ వాల్యూని బి వాల్యూని ప్రింట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేటివన్నీ ఫర్ లూప్లో ప్రింట్ చేసుకున్నాం. ఎలా అంటే ఈ వాల్యూ ఎలా వచ్చింది మనకి, ప్రీవియస్ ముందు 2 నెంబర్ని సమ్ చేస్తే వచ్చింది. దానికోసం ఏం చేద్దాం, ఒక టెంపరీ వాల్యూ సి అనేది తీసుకున్నాం. C = A+B. దీని మీనింగ్ ఏంటంటే ముందు 2 నెంబర్ని సమ్ చేస్తారు ప్రతిసారి. సమ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ నెంబర్ని ప్రింట్ చేయాలి.
అంతే కదా. ప్రింట్ ఎల్ఎన్ ఫస్ట్ స్పేస్ కొంచెం వదిలేసి సీని ప్రింట్ చేద్దాం. సీని ప్రింట్ చేసినామా అంటే ఏంటి ఇప్పుడు ఏబి వాల్యూ సమ్ చేసింది ఈ వన్ ప్రింట్ చేయగలం దేంట్లో సిలో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ మనకి ఇది రావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని సమ్ చేయాలి. ఆ రెండింటికి ఏంది, ముందు ఏ వాల్యూ బి వాల్యూ అంటే 0 1. ఇప్పుడు మనం స్వాప్ చేయాలి దాన్ని, మళ్ళీ ఏని బి ప్లేస్లోకి తీసుకురావాలి, బిని సి ప్లేస్లోకి తీసుకురావాలి. దానికోసం స్వాప్ చేద్దాం. ఎలా అంటే ఏ ఈక్వల్ టు ది బి, బి ఈక్వల్ టు ది సి. ఎందుకు ఎందుకు రాశానంటే జస్ట్ మనం స్వాప్ చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఏబి వాల్యూ 0 1 ఉంది, నెక్స్ట్ ఏబి వాల్యూ మనకి ఏం కావాలి, 1 1 కావాలి. దానికోసం ఏంటి, వన్ ప్లేస్లో ఏముందంటే బి ఉంది, అందుకోసం ఏ ఈక్వల్ టు ది బి పెట్టాను. ఓకేనా. దాని తర్వాత సి ప్లేస్లో ఏముంది, వన్ ఉంది, మనకి వన్ కావాలి కాబట్టి బి ఈక్వల్ టు సి. జస్ట్ ఇంటర్చేంజ్ చేసుకుంటూ పోతున్నాం అంతే. మనం ఇదాంటి రన్ చేద్దాం. చూసారా, ఫస్ట్ 0 1ని మనం ప్రింట్ చేసాం. దాని తర్వాత ఏమైంది, ఇది సి, ఇక్కడికి ఏమైంది, ఇది రెండింటిని సమ్ చేస్తే ఇది వచ్చింది. దాని తర్వాత ఈ రెండింటిని సమ్ చేస్తే నెక్స్ట్ 2 వచ్చింది, నెక్స్ట్ 2 + 1 చేస్తే ఇలా వచ్చింది. చూసారా, ఫస్ట్ 10 నెంబర్స్ వచ్చాయి. ఇలా అంటిల్ వాళ్ళు ఇంటర్వ్యూర్ ఎంతవరకు ఫస్ట్ నాకు 5 నెంబర్స్ ఫిబొనాసి సిరీస్ని ప్రింట్ చేయమన్నారు. అవన్నీ ఈక్వల్ సింపుల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 0 1ని మనం ఫిబొనాసి సిరీస్లో ఏంటంటే ఫస్ట్ 0 1 ఉంటాయి, నెక్స్ట్ థర్డ్ నెంబర్ నుంచి వచ్చే వాల్యూ ఏంటంటే సమ్ చేసుకుంటూ పోవడం. దానికోసం ఏంటంటే ఫస్ట్ 0 1 ఇక్కడ ప్రింట్ చేయాలి. ఓకేనా, ప్రింటింగ్ 0 1. ఓకే. దాని తర్వాత ఏంది ఇది, ఇక్కడ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ సమ్ సమ్ చేసాం, సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 నెంబర్స్. ఓకేనా, సమ్ చేస్తున్నాం ప్రీవియస్ 2 నెంబర్స్, అదే కదా ఫిబొనాసి లాజిక్. చేసాం ఇక్కడ ఈ 2 లైన్స్ ఏంటంటే స్వాపింగ్. ఓకేనా, ఏంటంటే స్వాప్ చేస్తున్నాం. ఎందుకు స్వాప్ చేయాలి, ఫస్ట్ ఏ కామా బి వాల్యూలు ఏమున్నాయంటే 0 1 ఉంది, దాని తర్వాత ఆల్రెడీ సీని ప్రింట్ చేసినాం కాబట్టి మళ్ళీ ఈ రెండింటిని మనం ప్రింట్ చేయాలి నెక్స్ట్ నెంబర్ రావాలంటే. దానికోసం ఏంటంటే ఏ బిని స్వాప్ చేసుకుంటూ పోవాలి ఇలా. నెక్స్ట్ కేసులో ఏమవుతుంది, నెక్స్ట్ కేసులో ఏమవుతుందంటే ప్రతిసారి బి ప్లేస్లో ఏ పెట్టాలి, బి ప్లేస్లో సి పెట్టాలి. దానికోసం ఏ ఈక్వల్ టు ది బి అంటున్నాం, బి ఈక్వల్ టు ది సి అంటున్నాం. ఎందుకంటే ఈ రెండింటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ని మనం పెంచాం, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బిని మళ్ళీ చేసి ప్రింట్ చేస్తున్నాం, అంటే థర్డ్ నెంబర్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఏ కామా బి వాల్యూ ఎలా ఉన్నాయి, 0 1 ప్లేస్లో ఉంది, మనకి నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ కావాలంటే 1 2ని సమ్ చేస్తేనే థర్డ్ నెంబర్ వస్తుంది. దానికోసం స్వాప్ చేసుకుంటూ పోవాలి మనం. ఓకేనా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.